హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. తనికెళ్ళ కళ్యాణి గారు రచించిన రాగమయం అనే ఒక చక్కటి నవలను వినేద్దామండి. కీర్తన తన విశాలమైన కనుదోయితో ఎదురుగా ఉన్న సందడి చూసింది. పిల్లలందరూ తమ స్కూల్ బ్యాగ్లతో ఎంతో హడావిడిగా పాఠశాలలోకి వెళ్తున్నారు. కీర్తన తండ్రికి మరింత దగ్గరగా జరిగి ఆయన చెయ్యి గట్టిగా పట్టుకుంది. అది చూసి ఆయన నవ్వుతూ కూతురు వైపు చూశారు. నీలం పట్టుపరికిని, నీలం జాకెట్టు, పొడవైన ఒత్తైన 2 జడలు, ఒక జడలో కనకాంబరాల మాల, మెడలో ముత్యాల దండ, కాస్త బొద్దుగా పచ్చటి శరీరంతో ముద్దుగానున్న కూతురిని చూస్తే జమదగ్నిలో ప్రేమ ఉప్పొంగింది. పదమ్మ, స్కూల్లోకి వెళ్దాం అంటూ అటువైపు నడవబోయారు. ఎదురుగానున్న ప్రాథమిక పాఠశాల ఎంత టీవీగా, ఎంత అందంగా ఉందో చెప్పలేం. వద్దు నాన్నగారు, ఇంటికి వెళ్ళిపోదాం. కీర్తన గిరుక్కున వెనక్కి తిరుగుతూ అంది. ఆ పిల్ల ముఖంలో భయం, మాటలలో కంగారు స్పష్టంగా కనిపించాయి. ఆయన వంగుని ఆ పిల్ల ముఖం వైపు నవ్వుతూ చూస్తూ మృదువుగా అన్నారు, మా బంగారు తల్లి ఇంటి దగ్గర నాతో ఏం చెప్పింది? స్కూల్కి బుద్ధిగా వెళ్తాను, పెద్ద చదువులు చదువుకుంటాను అని చెప్పిందా లేదా? ఇప్పుడు ఇలా భయపట్టమా? కీర్తన బెరుకుగా అంది. ఇంట్లో చదువుకుంటాను నాన్నగారు, అంతమందిని చూస్తే నాకు భయం. అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. కీర్తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవి పైకి రావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన పాపను బుజ్జగిస్తూ మంచి మాటలతో అనునయిస్తూ ఎత్తుకుని స్కూల్ వైపు నడిచారు. ఆయనను చూడటమే హెడ్ మాస్టర్ సుబ్బారావు గారు ఎదురొచ్చారు. స్టూడెంట్స్ను వరుసలలో నిల్చోబెడుతున్న టీచర్లకు సహాయంగా ఉన్న ఆయన ఆ పని మిగిలిన వారికి అప్పచెప్పి జమదగ్ని గారికి నమస్కరించారు. కాకినాడలోని ప్రభుత్వ కళాశాలలో జమదగ్ని గారు ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. మా పాపను మీ పాఠశాలలో చేర్పిద్దామని వచ్చాను. అమ్మా, హెడ్ మాస్టర్ గారికి నమస్కారం చెయ్యి. తండ్రి మాటలతో కీర్తన చేతులు జోడించింది. సుబ్బారావు గారు పాప తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అంతలో ప్రార్థన ప్రారంభమైంది. జమదగ్ని గారిని ఆయన తన రూంలోకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టమని అటెండర్కి పురమాయించి కీర్తన చేయి పట్టుకుని ప్రార్థన వైపు నడిచారు. పిల్లలందరూ ఉత్సాహంగా చెబుతూ ఉంటే కీర్తన తన భయం కాసేపు వదిలేసి ఆసక్తిగా గమనించసాగింది. అది పూర్తయి అందరూ లైన్లలో తమ తమ తరగతులకు వెళ్ళాక సుబ్బారావు గారు కీర్తనతో తన గదిలోకి వచ్చారు. ప్రతి వాళ్ళు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో వేస్తున్న ఈ రోజుల్లో మీరు మా మీద నమ్మకంతో పాపని ఇక్కడికి తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ అంటూ సుబ్బారావు గారు జమదగ్ని గారిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనకి కూల్ డ్రింక్ తెమ్మని అటెండర్కి పురమాయించారు. మీరంతా ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారో, ఈ స్కూల్ అభివృద్ధికి ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఇక్కడ లేనిదేమిటి, కాన్వెంట్లలో ఉన్నదేమిటి అంటూ జమదగ్ని గారు తన అభిప్రాయం చెప్పారు. అయ్యో, మీరు ఇలా అంటున్నారా? ఎల్కేజీ నుండి వేలు ఖర్చు పెడుతూ కాన్వెంట్ల మోజులో పరభాషా పద్ధతుల్లో తల్లిదండ్రులు వ్యామోహపడుతున్నారు. పాపను మా పాపగా భావించి విద్య నేర్పుతాం అంటూ సుబ్బారావు గారు హామీ ఇచ్చారు. పాపా, నీ పేరేమిటమ్మా? ఆయన ప్రశ్నించారు. అప్పటికే తండ్రి పక్కకి చేరిన కీర్తన ముద్దుగా తన పేరు చెప్పింది. ఏం సార్, మీ సంగీతం, అభిమానం అంతా పాప పేరు ద్వారానే తెలుస్తుంది అంటూ జమదగ్ని వైపు చూసి నవ్వారు. పాపా, మీ నాన్నగారిలాగా నువ్వు కూడా పెద్ద సంగీత విద్వాంసురాలి అవుతావా? ఆయన పాప బుగ్గపై చిన్నగా కొట్టి అడిగారు. కీర్తన తండ్రి వైపు చూసి తల ఊపింది. తండ్రి వైపు చూసిన చూపులలోని భక్తి, ప్రేమ సుబ్బారావు గారి దృష్టిని దాటిపోలేదు. తన అల్మరా తీసి చాక్లెట్లు 2 తీసి కీర్తన చేతిలో పెట్టారు. వాళ్లను తీసుకుని ఆయన తరగతి గది వైపు నడిచారు. 1వ తరగతి టీచర్ మురళి చాలా హుషారుగా, కలుపుకోలుగా ఉంటాడు. ఆ తరగతి పిల్లలతో కలిసిపోయి ఆడుతూ పాడుతూ చదువు చెప్తాడు. సుబ్బారావు గారిని, జమదగ్నిని చూసి పిల్లల మధ్య నుండి వచ్చి విష్ చేశాడు మురళి. క్లాస్ అంతా లేచి నిలబడి నమస్తే చెప్పారు. మురళి గారు, మీ క్లాస్కి కొత్త పాప వచ్చింది అంటూ కీర్తనను చూపించారు. జమదగ్ని గారిని పరిచయం చేశారు హెడ్ మాస్టర్ గారు. మురళి నవ్వుతూ కీర్తన చేయి పట్టుకుని పిల్లల చేత వెల్కమ్ చెప్పించారు. కీర్తన ఆసక్తిగా వాళ్లను చూస్తే వాళ్ళు ఆరాధనగా పాపను చూశారు. అమ్మలు, మరి నేను వెళతాను, స్కూల్ అయ్యేటప్పటికి వస్తాను అని జమదగ్ని గారిని అనగానే పాప బిక్కముఖం పెట్టింది.
మురళి కీర్తనతో, నాకు ఇన్ని పద్యాలు, పాటలు, కథలు వచ్చు, మరి నీకు అవి కావాలా వద్దా అన్నాడు. కీర్తన గడ్డం మీద చూపుడు వేలు పెట్టుకుని ఆలోచనలో పడింది. మురళి గమ్మత్తుగా అన్నాడు 2 వేళ్ళు చూపించి. నువ్వు ఈ 2 వేళ్ళు చూస్తున్నావు కదా, ఒకటి పట్టుకో. అది ఉండాలి అయితే స్కూల్లో మాతో ఉండాలి, వెళ్ళాలి అని అయితే డాడీతో ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఓకే? కీర్తనకి ఇదేదో బాగుందనిపించింది. చిన్న ఆశ కూడా కలిగింది. దేవుడా, వెళ్ళాలి రావాలి నాకు అనుకుంది. మురళి నవ్వుతూ చెయ్యి ముందుకు చాచి 2 వేళ్ళు చూపించాడు. కీర్తన తండ్రి వైపు ఒకసారి చూసి మళ్ళీ వేళ్ల వైపు చూసి నెమ్మదిగా ఒక వేలు పట్టుకుంది. పిల్లలు నవ్వుతూ గమనిస్తున్నారు. అది కీర్తన పాప ఉండాలి పట్టుకుంది, మనతో ఉంటుంది అంటూ చప్పట్లు కొట్టాడు మురళి. ఇంటికి వచ్చిన జమదగ్ని గారిని వైదేహి ప్రశ్నలతో నిలబెట్టేసింది. పాప ఏడవకుండా క్లాసులో కూర్చుందా? మీతో వచ్చేస్తానని పేచీ పెట్టలేదా? బిక్కముఖం వేసిందా, మామూలుగా ఉందా? జమదగ్ని చిరునవ్వుతో, అయ్యాయా ప్రశ్నలు ఇంకా ఉన్నాయా అన్నారు. వైదేహి చిరుకోపంతో చూసింది. మీకు అన్నీ నవ్వుగానే తోస్తాయి, చిన్నతల్లి ఎలా ఉందో అని నా భయం అంది. ఒక పని చెయ్యి ఆయన అన్నారు. ఆవిడ ఏమిటా అన్నట్లు చూసింది. కూతురంటే ఆవిడికి ప్రాణం. ఒక పలపా బలపం పట్టుకుని నువ్వు కూడా దానితో పాటు వెళ్ళి దాని క్లాసులో కూర్చో, నాకు శ్రమ తప్పుతుంది, నీకు కంగారుండదు ఆయన చెప్పారు. వద్దన్నా ఆయన ముఖంలో నవ్వు తొంగి చూస్తుంది. ఆమె మూతి సున్నాలా చుట్టింది. గొప్పే, ఇదిగో ఈ పిల్లలిద్దరూ ఇంట్లో ఉండకపోతే నేను టీచర్గా ఉద్యోగం చేసేదాన్ని. శ్రీచరణ్, పల్లవి గదిలో ఆడుకుంటున్నారు. వాళ్ళు కమల పిల్లలు. చరణ్ ఎప్పుడూ గన్లు పట్టుకుని ఆడతాడు. పల్లవి బొమ్మలతో, రైలు, బస్సులతో బిజీగా ఉంటుంది. నేను కాలేజ్కి వెళ్ళాలి, త్వరగా అన్నం పెట్టు అంటూ పిల్ల దగ్గరికి వెళ్ళాడు జమదగ్ని. శ్రీచరణ్ ఢామ్ అంటూ పల్లవికి గన్ పేల్చి చూపిస్తున్నాడు. పల్లవి అట్టపెట్టి మూత తీసి చిన్న చిన్న కారులు అన్నకి చూపిస్తుంది. శ్రీచరణ్ ముందు, పల్లవి కొన్ని క్షణాలు వెనుక పుట్టారు. పల్లవి అన్నా అన్నా అంటుంది. పిల్లలిద్దరూ ముద్దులు మూటగట్టేలా ఉంటారు. శ్రీచరణ్ తెలుపు అయితే పల్లవి చామన ఛాయ. ఇద్దరూ అల్లరి పిల్లలే. జమదగ్ని కొడుకుని చూస్తూ, ఎప్పుడు గన్లు పట్టుకుని ఆడటమేనా? చాక్ పీస్ ఇస్తాను, కింద బొమ్మలేయచ్చు కదా అన్నాడు. నాన్న నాకియ్యి, పల్లవి పరుగునొచ్చింది. పిల్లలకి అన్ని మాటలు వచ్చేశాయి. జమదగ్ని పాపనెత్తుకున్నాడు. జమదగ్ని పాపను ముద్దు పెట్టుకుని కూడా కొడుకును వెంట పెట్టుకుని ఇద్దరికీ చెరకు చాక్ పీస్ ఇచ్చాడు. నాని, నేను కాకి బొమ్మ గీస్తాను, పల్లవి కిందకి దిగుతూ అంది. శ్రీచరణ్, నేను సింహం బొమ్మేస్తాను అంటూ గదిలో ఒక పక్క నేలపై కూర్చున్నాడు. వైదేహి వచ్చి, భోజనం వడ్డించాను రండి, ఇప్పుడు మీ పిల్లలతో ఆడినప్పుడు ఆలస్యం అవ్వదా అంది. జమదగ్ని గొప్పగా అన్నాడు. నా కొడుకు సింహం బొమ్మ వేస్తాడట, చూసావా వాడి టీవీ? బాబీ, మీ అమ్మ అయితే చిట్టెలుక బొమ్మ కూడా వేయలేదురా. ఆమె నవ్వింది. ఎలుకలో ఏనుగులో మీ తండ్రి కొడుకులకే చేతనవుతాయి, టైం చూడండి స్వామి అంది. అప్పుడు గబగబా భార్యను తోసుకుంటూ వంటింటి వైపు పరిగెట్టాడు. వైదేహి మాట్లాడుతుంటే వింటూ భోజనం ముగించాడు. కాలేజ్కి బయలుదేరుతూ ఉంటే పిల్లలిద్దరూ వచ్చారు. బాయ్ నాన్న అంటూ చరణ్ అంటే, బాయ్ నాని అంది పల్లవి చెయ్యి ఊపుతూ. దానికి బాగా ముద్దొస్తే నాని, అమ్మి అంటుంది. వైదేహి భర్త వెళ్ళాక టిఫిన్ ప్లేట్ తెచ్చుకుంది. పిల్లలకు పెడుతూ తింది. జమదగ్ని వెళ్లే వరకు హడావుడే. పాపను ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ స్కూల్లో దింపాలి కనుక ఈరోజు మధ్యాహ్నం వచ్చేస్తాడు అనుకుంది. 2 రోజులు పోతే తనే ఆ బాధ్యత తీసుకోవాలి అనుకుంది. పని అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. కాసేపు తల్లితో ఫోన్లో మాట్లాడింది. రోజు మధ్యాహ్న సమయం ఖాళీ కనుక కాసేపు మాట్లాడుకుంటారు. అదయ్యాక చూస్తే పిల్లలిద్దరూ వేస్తున్న బొమ్మల మీదే నిద్రపోయారు. ఆమెలోని మాతృహృదయం నేల మీదే పడుకున్న వాళ్ళని చూసి జాలిపడింది. ఒక్కొక్కరిని లేవతీసి భుజం మీద వేసుకుని పక్క మీద పడుకోబెట్టింది. పేచీలు పెట్టరు, వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటారు. కాసేపు తీరికగా కూర్చుని పేపర్ చదువుకుంది. అది జరగకపోతే ఆమెకు తోచదు. అదయ్యేసరికి జమదగ్ని కూతుర్ని తీసుకొచ్చి సందడి చేశాడు. కీర్తనను దగ్గరికి తీసుకుని, బడేలా ఉందమ్మా? ఉండమ్మా, చెల్లి పాపను తమ్ముణ్ణి చూస్తాను అంటూ కీర్తన అటు నడిచింది. వాళ్ళు నిద్రపోతున్నారు, లేపకు అంది.
కీర్తన నెమ్మదిగా వాళ్ళ బుగ్గలపై ముద్దు పెట్టుకుని వచ్చింది. వైదేహి త్వరగా భోజనం కలిపి పిల్లకి పెట్టింది. ముఖం కడిగి బొట్టు కాటుక పెట్టి పంపించింది. కీర్తన స్కూల్ విషయాలు చెప్తుంటే మురిపెంగా వింది. ప్రతి అమ్మాయి అబ్బాయి మొదటి రోజు స్కూల్కి వెళ్ళిన నాటి అనుభూతి చాలా గొప్పది. అమ్మ ఒడిలో నుండి, నాన్న అనురాగం నుండి బడిలోకి, మరో ప్రపంచంలోకి, విద్యా ప్రాంగణంలోకి, సరస్వతీ ప్రాంగణంలోకి అడుగుపెట్టే శుభ సమయం అపురూపమైనది. మనలో కొందరు ఆ వాతావరణాన్ని ఇష్టపడక ఏడుస్తారు. కొందరు ఇరుగు పొరుగు పిల్లల్లాగా తాము పెద్దవాళ్లమయ్యామని, కొత్త లోకంలోకి అడుగుపెట్టామని అనుకుంటారు. రాత్రి జమదగ్ని ఒడిలో పల్లవి భుజాన్ని పట్టుకుని నిలబడి శ్రీచరణ్ వీపు మీద పడుకుని ఊగుతూ కీర్తన సందడి చేస్తున్నారు. కీర్తన తాను బడిలో మాస్టర్ దగ్గర నేర్చుకున్నది చెబుతోంది. అమ్మ అరటిపండు తెచ్చింది, అమలకు ఇచ్చింది, అయ్య అరకతో వచ్చాడు, అరుగు మీద పెట్టాడు. కీర్తన మృదువైన స్వరంతో సార్ తనకి ఎలా చెప్పాడో అలాగే చెప్పింది. జమదగ్ని విన్నావా అన్నట్లు భార్య వైపు చూశాడు. ఆమె సన్నగా నవ్వింది. ఆలోచిస్తే అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల కంటే 1-2 తరగతుల సాహిత్య పుస్తకాల రచన చాలా కష్టమైన పని. ఒక పక్క వాళ్ళకి అక్షరాలు నేర్పాలి, మరో పక్క ఆకర్షణీయంగా ఉండాలి. సరళమైన భాషతో, అందమైన బొమ్మలతో, పిల్లల మనసుకి నచ్చేదిలాగా, హృదయానికి హత్తుకునేలాగా ఉండాలి. అన్ని తరగతుల మాస్టర్ల కంటే 1వ తరగతి చెప్పే ఉపాధ్యాయుడికి శ్రమ ఎక్కువ. పిల్లలు క్రమం తప్పకుండా రావాలంటే, వారికి విద్య యందు ఆసక్తి కలిగించాలంటే ఆ తరగతి సార్ బాధ్యతే ఎక్కువ. అందుకే అమెరికా వంటి దేశాల్లో ప్రాథమిక విద్యకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. జమదగ్ని సంతోషంగా వీపు మీద నుండి కూతురిని ముందుకు తెచ్చుకున్నాడు. అమ్మలు, చిటితల్లి, నువ్వు కలెక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా? కీర్తన తడుముకోకుండా, నాన్నగారు, నేను మీలాగా టీచర్ అవుతాను అంది. ఆయన పొంగిపోయారు. వైదేహి నవ్వుతూ, బావుంది, విత్తనం ఒకటేస్తే మొక్క మరొకటి వస్తుందా? అయ్యగారులాగే కూతురు కూడా లెక్చరర్ అవుతుంది కాబోలు అంది. పల్లవి, నాని, నేను నేను అంది. జమదగ్ని చిన్న కూతురి నుదురు మీద ముడ్డు పెట్టుకుని, నువ్వు కలెక్టర్ అవుతావురా అన్నారు. మరి అన్న? పల్లవి అన్న వైపు వేలు చూపించింది. అన్నగాడు పెద్ద సర్జన్ అవుతాడు అంటూ కొడుకు తలనిమిరి ప్రేమగా చూశారు. నాని, అన్న, గన్, డామ్ డామ్ అంటూ అన్న ఇష్టం చెప్పింది. పల్లవికి తండ్రి బాగా ముద్దనిపిస్తే నాన్న అనడానికి బదులు నాని అంటుంది, అన్నను అన్నీ అంటుంది. ఆ పిల్ల ఇకారాలు పెట్టిందంటే దానికి గారం అనిపించినట్లే. జమదగ్ని ప్రపంచం సంగీతం, భార్యాపిల్లలు, వృత్తి. తెల్లవారుజామున లేచి 1 గంట, సాయంత్రం 1 గంట సంగీతం పాడతారు. ఆయన గది వేరే ఉంటుంది. ఆ గది సంగీత సరస్వతికి నెలవు అని చెప్పొచ్చు. అద్దె ఎక్కువ అనిపించినా విడిగా ఉంది. అన్నీ అమర్చినట్లు సౌకర్యాలున్నాయని ఆ ఇల్లు తీసుకున్నారు. ఆ ఇంటికి పక్కగా, ఎదురుగా అనేక ఇళ్లున్నాయి. ఆ వీధిలోని అందరికీ ఆయనంటే ఎంతో గౌరవం. ఒక పుంబావ సరస్వతిగా వాళ్ళు భావిస్తారు. వాళ్ళు ఉంటున్న ఇల్లే అమ్మేస్తానని ఇంటి ఓనరు కబురు పెట్టారు. లోన్ పెట్టి ఆ ఇల్లు కొనుక్కుందామనుకున్నారు. పిల్లలు చిన్నప్పుడే లోన్ మొదలు పెడితే వాళ్ళు చదువుకునే సమయానికి లోన్ పూర్తవుతుంది. పై చదువులంటే మాటలా? వైదేహి ఏ విషయంలోనూ కల్పించుకోదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. పిల్లలు అన్నాలు తినటం అయిన వెంటనే పడుకోరు. ముగ్గురు ఆటలు. కీర్తన చెల్లి చెల్లి అంటుంది. తమ్ముడిని శ్రీ అని, బాబు అని ముద్దుగా పిలుస్తుంది. వాళ్ళకి 1, 2 అంటూ అంకెలు నేర్పిస్తుంది. తండ్రి తనకి చెప్పినవన్నీ వాళ్లకు నేర్పుతుంది. జమదగ్ని, వైదేహి ఒక కంట పిల్లలను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేస్తారు. అవయ్యాక ఆమె వంటిల్లు సర్దుతుంటే ఆయన పిల్లలకు కథ చెప్పి పడుకోబెడతారు. లేదా చిన్నగా ఏ కీర్తనో పాడతారు. అది సగంలో ఉండగానే వాళ్ళు నిద్రపోతారు. పిల్లల ముగ్గురిని ఒక మంచం మీద పడుకోబెట్టి వాళ్ళు మరొక మంచం మీద పడుకుంటారు. ఆయన స్వయంగా ఆర్డర్ ఇచ్చి పెద్ద పెద్ద సింగిల్ కాట్లు 2 చేయించారు. పల్లవి, బాబు సగం రాత్రి వేళ లేస్తారు. నాన్ని పాలు కావాలి అంటూ వాళ్ళు సగం మెలకువతో, సగం నిద్రతో పిలుస్తారు. ఆయన కళ్ళు నులుముకుంటూ లేచి ఫ్లాస్క్లోని పాలు గ్లాసులో పోసి వాళ్లను కూర్చోబెట్టి పడతారు. ఇద్దరూ బుద్ధిగా తాగేసి ఖాళీ గ్లాసులు ఆయనకి ఇచ్చేస్తారు. వైదేహి ఉదయం లేచిన దగ్గర నుండి శ్రమ పడుతుందని ఆయన లేపరు. అయినా పిల్లలు ఆమెను పిలవరు.
తండ్రినే అడుగుతారు. వైదేహి నిద్రకళతో లేచి అయిందా అంటుంది. ఆయన నవ్వుతూ తల ఊపి ఆమె పక్కన చేరతారు. ఏయ్, నీకు కూడా వేడిపాలు తెచ్చివనా అంటూ ఒక్కొక్కసారి అభిమానంగా అడుగుతారు. ఆవిడ వద్దంటుంది. వైదేహి ఏనాడు నోరు విప్పి ఏదీ అడగకుండానే ఆయన అన్నీ సమకూరుస్తారు. ఆయన ఫ్రెండ్ శశాంక నవ్వుతూ అంటాడు, భార్య పిల్లలను ఎలా ప్రేమగా చూసుకోవాలో మా ఫ్రెండ్ని చూస్తే చాలు తెలుస్తుంది అని. జమదగ్ని చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. లేదా ఎప్పుడైనా తన భావం విప్పి చెబుతారు. మనల్ని నమ్మి వివాహ బంధంతో పుట్టింటి వాళ్లను వదిలి మన జీవితంలోకి వస్తారు. వాళ్ల మంచి చెడులు చూడాల్సిన బాధ్యత మనదే కదా. అయినా కుటుంబంలో సుఖశాంతులు నిలుపుకోవడం యజమాని బాధ్యత కాదా? ఆయన గుండెల మీద తలపెట్టుకుని ఆయనతో మాట్లాడుతూనే వైదేహి నిద్రలోకి జారిపోతుంది. తన మాటలకి ఆలు లేకపోతే ఆయనకి అనుమానం వచ్చి పిలుస్తారు. పలకనప్పుడు నిద్రలో ఉందని తెలుసుకుని ఆమెకి నిద్రాభంగం కలగకుండా తలను తలగడ మీదకి చేరుస్తారు. తన పక్కన నిద్రపోతున్న వాళ్ళని చూసుకుని వీళ్ళు నలుగురు నాకు 4 ప్రాణాలు అనుకుంటారాయన. పిల్లల కలవరింతలకు ఆయనకి నిద్ర మెలకు వచ్చేస్తుంది. నవ్వుకుంటారు. శ్రీచరణ్ దుప్పటి కప్పుకునే పద్ధతి విచిత్రంగా ఉంటుంది. మంచం మీద నిలబడి తల నుండి కాళ్ల వరకు దుప్పటి అమర్చుకుని అలా మంచం మీద వాళ్తాడు. ఫ్యాన్ ఫుల్గా పెట్టమంటాడు. దుప్పటి పైనుండి కాళ్ల వరకు కప్పేస్తాడు. వాడు పడుకున్నాక తగ్గించాలి కానీ మెలకుగా ఉంటే ఒప్పుకోడు. పల్లవి ఆడిన ఆటలు, చెప్పిన కబుర్లు అన్నీ కలవరిస్తుంది. వైదేహి భర్తతో నవ్వుతూ అంటుంది, పగలంతా అల్లరి చేయటం మానరు, రాత్రులు అవన్నీ కలవరించక మానరు. మా తమ్ముడు ఇలాగే చేసేవాడట. మా అమ్మకి ఏ చిన్న శబ్దమైనా నిద్ర పట్టదు. వాడి కలవరింతలకి అస్తమానం లేవడమే. చాలా చిరాకు పడేది. వాడి అలవాటే మనవాళ్ళకి వచ్చినట్లుంది అని చెప్పేవాడు. తమ్ముడు గుర్తొస్తే ఆయన గతంలోకి వెళ్ళిపోయి అప్పటి వాళ్ల కబుర్లు చెబుతూ పొంగిపోతారు. తమ్ముడంటే ఆయనకి ప్రాణం. వెధవ నా పక్కన పడుకుంటాడా? సగం రాత్రిలో నా వీపు మీద పడుకుని వీపు మెడ నాకేవాడు. దానితో మెలకు వచ్చి నేను ఏడ్చేవాణ్ణి. మా అమ్మ 2 దెబ్బలు వేసి వాణ్ణి మళ్ళీ పడుకోబెట్టేది. మొత్తానికి మా అమ్మకి మా వలన కలత నిద్రే అయ్యేది. ఆయన బాల్యంలోని ముచ్చట్లు వైదేహి ఆసక్తిగా వినేది. భార్యని చూస్తూ నీ చిన్ననాటి కబుర్లు చెప్పు అని ఆయన సరదాగా అడిగితే ఆమె వేళాకోళం చేస్తూ నేను చిన్నప్పుడు పుస్తకంలాగా పడుకునేదాన్ని. మీలాగా వీపు నాకించుకోవడాలు నాకడాలు తెలియవు. భయం అనిపించినప్పుడు మా అక్క మీద చెయ్యేసి పడుకునేదాన్ని అంది. జమదగ్ని భార్యను క్రీగంట చూస్తూ బావుంది, నాలాగా అందరూ నిజం చెప్పరు కదా, కంగాళీ చేసినా నువ్వు చెప్పవు అన్నారు. వైదేహి వెంటనే ఇతరులపై నమ్మకం లేకపోతే అడగకూడదు అని మూతి ముడుచుకుంది. ఏమైనా నీకు అలకొస్తే మరీ ముద్దొస్తావు అంటూ ఆమెను తన వైపు లాక్కున్నాడు. ప్రతి మనిషికి దాంపత్య జీవితం ఒక వరం. మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు దొరకటం ఆడదానికైనా మగవాడికైనా అదృష్టమే. జమదగ్ని తృప్తిగా నేను చాలా అదృష్టవంతుణ్ణి అనేస్తాడు. ముద్దులు మూటగట్టే 3 బిడ్డలు, అన్యోన్యంగా ఉండే భార్య, ఇంతకు మించి ఏం కావాలి? నేను కూడా డిటో వైదేహి తన చేతిని ఆయన మెడ చుట్టూ వేసి అంటుంది. ఆయన కాలేజీ కబుర్లు, ఆమె పిల్లల అల్లరి కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. మాటల మధ్యలో ఎప్పుడో నిద్రలోకి జారిపోతారు. ఇద్దరిది ఒకే మనసు, 2 శరీరాలు అన్నట్లుగా ఉంటారు. వైదేహి తృప్తికి నిర్వచనంలాగా ఉంటుంది. భర్త బెంగాల్ కాటన్ చీర కొన్నా, జార్జెట్ చీర కొన్నా ఒకేలాగా భావిస్తుంది. ఎప్పుడు ఇది కావాలి అని అడగదు. ఆయనే అన్నీ చూసుకుంటాడు. వైదేహి, శశాంక వచ్చారు రా, జమదగ్ని పిలిచాడు. శశాంక ట్రెజరీలో యూడీసీగా చేస్తున్నారు. వైదేహి కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది. బావున్నారా? ఆప్యాయంగా ప్రశ్నించింది. శశాంక తల ఊపాడు. ప్రగతి మిమ్మల్ని అందరినీ పాప బారసాలకు తీసుకుని రమ్మంది విషయం చెప్పాడు. జమదగ్ని సెలవు పెట్టడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు. శశాంక నవ్వుతూ మీ నియమం తెలుసుకోకుండానే రమ్మంటున్నాననుకున్నారా? పాప బారసాల ఆదివారం పడింది, ప్రగతి అదే చెప్పింది అన్నాడు. కీర్తన శశాంక ఒడిలో కూర్చుని అంకుల్ పాప ఎలా ఉంది ఆసక్తిగా అడిగింది. పాపను నేను చూడలేదమ్మా, మీతో పాటే చూస్తాను. ఎవరైనా మా చిన్న కీర్తనకి సాటిరారు అని కీర్తన నుదుట ముద్దు పెట్టుకున్నాడు.
శ్రీచరణ్ పల్లవి అతని మీద పడి ఎత్తుకోమని గొడవ. ఆదివారం రెడీగా ఉండండమ్మా, అంతా టాక్సీలో వెళ్ళిపోదాం చెప్పాడు. వైదేహి తల ఊపింది. శశాంక అత్తవారి ఊరు రాజమండ్రి. జమదగ్ని సరదాగా అన్నాడు. అయితే నీ పుట్టింటి ప్రయాణం హుష్కాకే. వైదేహి పుట్టిల్లు వైజాగ్. శనివారం రాత్రి వెళ్ళి ఆదివారం రాత్రి వచ్చేద్దాం అనుకున్నారు. వదినగారు రాకపోతే నేను ఊరుకుంటానా? శశాంక స్పష్టం చేశాడు. మళ్ళీ వారం వెళదాంలేండి, వైదేహి చెప్పింది. జమదగ్ని ఫిర్యాదుగా అన్నాడు. చూసావా, అదే నేను ఏ క్యాంపో వెళ్లాల్సి వస్తే ఎన్ని మాటలంటుందో. తనని పుట్టింటికి తీసుకెళ్లడం నాకు అసలు ఇష్టం లేదు అని అంటుంది. వైదేహి, మహానుభావా, నిందలు వేయకండి, మీ సంగీత కచేరీలు తర్వాతే నా ప్రయాణాలు అంది. శశాంక వాళ్ళకి చెప్పి కదిలాడు. జమదగ్ని నియమాలు చిత్రంగా ఉంటాయి. ఉద్యోగంలో చేరాక ఎప్పుడూ సెలవు తన పనుల మీద పెట్టుకోకూడదని నియమం. ప్రభుత్వం ఇచ్చే పండగ సెలవులు, వేసవి సెలవులు బోలెడు. అవి చాలవన్నట్లు ప్రతి ఉద్యోగి 15 CLS, 7 స్పెషల్ లీవులు, 5 OHలు వాడుకుంటూ పోతే పిల్లలకు, సంస్థకు నష్టం కాదా? అందుకే అతడు తన పనులు 2వ శనివారం, ఆదివారం పబ్లిక్ హాలిడేస్లో ఏర్పాటు చేసుకుంటాడు. వర్కింగ్ డేస్లో ఒక్క సెలవు కూడా పెట్టుకోడు. ప్రిన్సిపల్కి ఆయనంటే ఎంతో గౌరవం. ఫ్రెండ్స్ కొందరు తాము ఆయనలాగా ఉండలేకపోతున్నామని బాధపడతారు. మనసారా ఆయనను అభినందిస్తారు. కొందరు ఆదర్శ అధ్యాపకుడని ఎగతాళిగా అన్నా అది అక్షర సత్యమేనని వారికి తెలుసు. వైదేహికి భర్తను అన్ని విషయాల్లో అర్థం చేసుకోవడం, అనుసరించడమే తెలుసు. అదే ఆమె తల్లి నుండి నేర్చుకున్న విషయం. జమదగ్ని పేపర్ చదువుకుంటున్నారు. వైదేహి కీర్తనకి స్నానం చేయిస్తుంది. అంతలో, సార్, నేను లోపలికి రావచ్చునా అని వినిపించింది. జమదగ్ని చదువుతున్న పేపర్ వదిలి రా అన్నారు. గేట్ తీసుకుని 10 సంవత్సరాల పిల్లాడొచ్చాడు. మాసిపోయిన బట్టలు, రేగిన క్రాఫ్, చామన ఛాయ రూపం. జమదగ్ని ఆ అబ్బాయి వైపు ఏమిటన్నట్లు చూశాడు. అతడు 5 నిమిషాలు మాట్లాడలేదు. ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు. జమదగ్నికి జాలేసింది. ఏదైనా చందా కావాలా అని అడిగాడు. ఆ కుర్రవాడు వద్దన్నట్లు తల ఊపాడు. ఆకలేస్తుందా? అన్నం పెట్టమన్నావా అడిగారు. అప్పుడు కూడా కాదన్నాడు. జమదగ్నికి విషయం ఏమిటో అర్థం అవ్వలేదు. అయినా శాంతంగా, చూడబ్బాయి, నీకేం కావాలో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఆ అబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ, సార్, మా అమ్మ, నాన్న, అక్క, అన్న చుట్టాల ఇంటికి ఆటోలో వెళ్తూ యాక్సిడెంట్లో చనిపోయారు. స్కూల్ పోతుందని నేను వాళ్లతో వెళ్ళలేదు. అరగంట అయిందో లేదో వాళ్ళు ఎక్కిన ఆటో అటు నుండి ఎదురుగా వస్తున్న లారీ గుద్దుకున్నాయి. మా వాళ్ళు అక్కడే చనిపోయారు. మా పక్కింటి వాళ్ళు నన్ను అక్కడికి తీసుకెళ్లారు. నేను కూడా వెళ్ళుంటే బాగుండేది. జమదగ్ని ఎప్పుడు పడక్కుర్చీలో నుంచి లేచాడో, అతడిని ఎప్పుడు సమీపించాడో ఆయనకే తెలీదు. ఆయన అబ్బాయి భుజం మీద అనునయంగా తట్టారు. పిల్లవాడు ఏడుస్తూ, మీరు పేపర్లో చూసుంటారయ్యగారు, కిందటి నెలలోనే ఇది జరిగింది. చుట్టాలు 4 రోజులున్నారు. ఏదో కొద్దిపాటి డబ్బిచ్చి పక్కింటి వాళ్ళని నన్ను అనాథ శరణాలయంలో చేర్చమని చెప్పి వెళ్ళిపోయారు అంటూ ఆగాడు. విధి వాళ్ళ కుటుంబాన్ని ఎంత చిన్నచూపు చూసింది. ముక్కుపచ్చలారని పసివాడు అనాథగా మిగిలాడు. వాళ్ళిచ్చిన డబ్బు, సరుకులిచ్చేవాడు, ఇంటి ఓనరు పట్టుకుని పోయారు. అబ్బాయి చెప్పాడు. అయ్యో, అలాగా, మీ చుట్టాల వద్దకు వెళ్తావా? డబ్బు కావాలా? జమదగ్ని అడిగాడు. వెళ్ళను సార్. మరి? జమదగ్ని సందిగ్ధంగా అడిగాడు. నాకు అనాథ శరణాలయం వద్దు సార్. నాకు అందరూ ఉన్న ఇల్లు కావాలి. మీకు పనులు చేసి పెడతాను. నాకు నీడ ఇవ్వండి సార్. పిల్లవాడు అంటూ మోచేతితో ధారగా ప్రవహిస్తున్న కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఎప్పుడు వచ్చిందో వైదేహి వాడిని జాలిగా చూస్తుంది. జడలు వేయించుకుంటున్న కీర్తన కళ్ళు నీళ్లతో నిండాయి. జమదగ్ని కళ్ళు భార్య కళ్ళతో కలిశాయి. ఆమె కళ్ళ నిండా జాలి, సానుభూతి. జమదగ్ని మృదువుగా, నీ పేరేమిటి అడిగాడు. ఈశ్వర్ వణుకుతున్న గొంతుతో చెప్పాడు. కీర్తన మనసులోనే ఆ పేరును అనుకుంది. వైదేహి అల్లిన జడ వదిలి 2వ జడ చేతిలోకి తీసుకుంది. జమదగ్ని ఈశ్వర్ వెన్ను నిమిరాడు. చూడు బాబూ, మాకు నువ్వు ఏమీ పనులు చేయొద్దు. మా ఇంట్లో ఉండి హాయిగా చదువుకో. ఎప్పుడూ క్లాస్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలి. నువ్వు ఎంతవరకు చదువుకుంటే అంత చదివిస్తాను అని చెప్పాడు. ఈశ్వర్ ఆయన మాటలు వింటూనే వెనుతిరిగాడు.
అదేమిటి వెళ్ళిపోతున్నావేం? జమదగ్ని ఆశ్చర్యంగా అడిగారు. నాకు పనివ్వకపోతే మీ ఆశ్రయం వద్దండి. మీ అబ్బాయినైతే మీకు అమ్మగారికి పనులు సాయం చేయనా అడిగాడు. వైదేహి ఆత్మీయంగా పిలిచింది. ఈశ్వర్, నీ అభిమానం చూస్తే ముచ్చటేస్తుంది. ఇంట్లో ఉండు, నీకు తోచిన పనులు చేద్దుగాని, సరేనా అంది. కీర్తన అన్నయ్య రా అని ప్రేమగా అంది. జమదగ్ని భుజాలెగరేశాడు. బాప్రే ఈశ్వర్, అందరూ నీ పార్టీ అయిపోయారు. ఒక మాట, ఉదయం సాయంత్రమే పనులు, మిగిలిన సమయం స్కూల్కి వెళ్ళాలి. అది మన మధ్య ఒప్పందం అన్నారు జమదగ్ని. ఈశ్వర్ ప్రైవేట్గా చదువుతా అన్నా ఆయన వినలేదు. స్కూల్కి వెళ్లాల్సిన పిల్లాడు, బాగా ఎదగాల్సినవాడు. ఆయన అబ్బాయి చదువు విషయంలో అంత మొండిపట్టు పట్టారు. ఈశ్వర్ చాలా కొద్ది రోజుల్లోనే వాళ్లతో కలిసిపోయాడు. ఆ ఇంట్లో చేయాల్సిన పనులు తానే వెతుక్కున్నాడు. మాసిన బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం, కీర్తనను స్కూల్కి తీసుకెళ్లటం. ఎదురుగానే హై స్కూల్ కనుక కీర్తనను మధ్యలో లీజర్లో వెళ్ళి చూసి రావటం. మధ్యాహ్నం తన క్లాస్ అయ్యాక భోజనం దగ్గరుండి పెట్టడం, సాయంత్రం ఇంటికి తీసుకురావడం అతడి పనే. కీర్తన కూడా బుద్ధిమంతురాలు కనుక టైమింగ్స్లో తేడా ఉన్నా ఈశ్వర్ వచ్చే వరకు రాసుకుంటూ చదువుకుంటూ కూర్చుంటుంది. అన్నయ్య, నువ్వు లేనప్పుడు నాన్నగారు నన్ను తన స్కూటర్ మీద తీసుకుని వచ్చి స్కూల్లో దింపేవారు. నాన్నగారి చేయి పట్టుకుని రావటం ఎంత ఇష్టమో తెలుసా నాకు? కళ్ళు మెరుస్తుంటే అపురూపంగా చెప్పింది. కీర్తనకి అయ్యగారంటే చాలా ఇష్టమని ఈశ్వర్ ఎప్పుడో గ్రహించాడు. ఈశ్వర్కి కీర్తనకి దోస్తీ ఎక్కువ. స్కూల్ దగ్గరే కనుక ఇద్దరూ నడిచెళ్తున్నారు. జమదగ్ని ముందు వస్తే ఇద్దరినీ తెస్తాడు. అక్క, కీర్తన చెల్లికి తన వైపు వేలు పెట్టి చెప్పింది. పల్లవి తన గుండెల మీద వేలు పెట్టుకుని చెల్లి అంది. శ్రీచరణ్ని చూపిస్తే అన్నా అంది. ఈశ్వర్ వైపు వేలు చూపించి కీర్తన ఈషు నవ్వుతూ అంది పల్లవి. ఈసు, భలే ఉంది పల్లవమ్మ, నా పేరు భలే చిన్నది చేశావు. కీర్తనకి కూడా నవ్వొచ్చింది. చెల్లి, అతను కూడా అన్నే. ఏది అన్నా అను చెప్పింది. పల్లవి అన్నా అంటూ చరణ్నే చూపించింది. ఇతడు అంటే మళ్ళీ ఈసు అంటోంది. అతడు మనకి పెద్దన్న, వీడు చిన్న అన్న. కీర్తన విడమర్చి చెప్పింది. పల్లవి తన చక్రాల్లాంటి కళ్ళను అటూ ఇటూ తిప్పి పెద్ద అంటూ ఖాయం చేసింది. ఈశ్వర్ సంబరపడిపోయాడు. అవును చిన్నమ్మ, మీ అందరికంటే నేను పెద్దనే, నాకు మంచి పేరు పెట్టావు అంటూ చప్పట్లు కొట్టాడు. వైదేహి వంట చేస్తూ వాళ్ళ మాటలు వింటుంది. పల్లవికి ఆవు పాట ఇష్టం. పుస్తకం తెచ్చి అదే చదవమంటుంది. కీర్తన నవ్వి మొదలుపెట్టింది. కీర్తన ఒక పదం అంటే పల్లవి మరొకటి అంటుంది. కీర్తన 4 కాళ్ళ అనగానే పల్లవి జంతువును అంటుంది. కీర్తన తీయటి పాలు అంటే ఇస్తాను అని, అలాగే అంబా అంబా అనగానే అంటాను అని, ఎవరిని అంటే నేనెవరిని అని అందిస్తుంది. ఈశ్వర్ నవ్వి చిన్నమ్మ, అలాగా వెనుక అనటం కాదు, అంతా పూర్తిగా చెప్పాలి అని ప్రోత్సహిస్తూ అడిగితే ఆవుతే చెప్తా అంటుంది. వాడు నేనే ఆవుని అంటూ 2 చేతులు నేలకు ఆనించి 2 కాళ్ల మీద వంగుని నిలబడతాడు. చెప్పు అని అడిగితే నీకు కొమ్ములు లేవు, తోకలేదు. తన తల్లి దగ్గరికి పారిపోతుంది. వైదేహి అక్కడ నిలబడి వింటున్న జమదగ్ని అది నవ్వుకుంటూ చూస్తారు. వైదేహి కూతుర్ని ఎత్తుకుని నా చిన్ని తల్లికి ఎన్ని తెలివితేటలో అని పొంగిపోతుంది. ఈశ్వర్ ఇంట్లో చేరాక పిల్లల సందడి మరింత పెరిగింది. ఈశ్వర్కి ఇక్కడికి వచ్చాక కాలం తెలియకుండా పరుగులు పెట్టసాగింది. నా వాళ్లకు నన్ను దూరం చేసినా మంచి వాళ్లకు నన్ను దగ్గర చేశావు, వీళ్ళెప్పుడూ చల్లగా ఉండేలాగా చూడు దేవుడా అంటూ ఉదయం నిద్ర లేచేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు దండం పెట్టుకుంటాడు. ఈశ్వర్ బట్టలారేస్తూ జమదగ్ని పాడే కీర్తన చక్కగా పాడుతున్నాడు. హిమగిరి తనయే హేమలతే అంటూ ఆ అబ్బాయి పాడుతున్న కీర్తన కాలేజీలో చెప్పాల్సిన పాఠం. నాన్నగారు, నేను 10 వరకు ఎక్కాలి చెప్తే మా మాస్టారు 10 చాక్లెట్లు ఇచ్చారు. కీర్తన ముందు రోజు సార్ ఇచ్చిన దానిలో ఒకటి తీసి తండ్రి నోట్లో పెట్టింది. అంతలో నాని అంటూ పల్లవి పిలుపు వినిపించింది. చిన్నతల్లి లేచింది. ఆయన కుర్చీలో నుండి కీర్తనను భుజం మీద కూర్చోపెట్టుకుని గదిలోకి వెళ్ళారు. నాని పాలు పల్లవి నిద్రమత్తు వదలకుండానే అడిగింది. ముందు లేచి బ్రష్ ఎద్దుగానిరా, తర్వాత పాలు. ఎప్పుడు వచ్చిందో వైదేహి చరణ్ తల నిమురుతూ చెప్పింది. అమ్మా,
దేవుడికి దండం పెట్టమ్మా. ఆయన కూతురిని బుజ్జగిస్తూ శ్లోకం చదవసాగారు. చెల్లి, స్వామిని చూడు. చరణ్ బాబు, స్వామికి నమస్తే చెయ్యి, కీర్తన చెప్పింది. నాని, నాకు పాలు. పల్లవి తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి చెప్పింది. బ్రష్ వెంటనే చేస్తే ఈరోజు గాలిపటం చేసిస్తాను. ఎవరు ముందు వెళ్తారో వారికే నా గాలిపటం. వెనక నుండి గుమ్మం దగ్గర నిలబడిన ఈశ్వర్ చెప్పాడు. పల్లవి చురుకుగా తలెత్తి అటు చూసింది. చరణ్, పల్లవి పోటీగా మంచం దిగారు. అమ్మా, నేను ఫస్ట్ బ్రష్. చెల్లి కాదు, నేను అంటూ ఇద్దరూ పోటీగా తల్లి చేయి పట్టుకుని లాగారు. వైదేహి పిల్లలను తీసుకొచ్చేటప్పటికి ఈశ్వర్ వాళ్ళ బ్రష్లు తెచ్చి పేస్ట్ వేసి అందించాడు. వైదేహి చిరుకోపంగా, చదవడానికి కూర్చోమన్నానా లేదా అని అడిగింది. వీళ్ళు తెమిలాక చదువుతాను అంటూ టవల్ తేవడానికి వెళ్ళాడు. జమదగ్ని పిలుపుతో టవల్ ఆమెకిచ్చి పుస్తకాలతో అక్కడికి వెళ్ళాడు. అయ్యగారు, నేను స్కూల్లో ఎప్పుడు లీజర్ ఉన్నా నా వర్క్ అక్కడే చేసేస్తాను, నిజం అంటూ సైన్స్ చదవటంలో లీనమయ్యాడు. కీర్తన అతడిని చూసి నవ్వి తను చదవసాగింది. జమదగ్ని పావుగంట గడిచాక అతడికి టైం టేబుల్ వేసిచ్చాడు. ఉదయం ఏ సబ్జెక్ట్, సాయంత్రం ఏ సబ్జెక్ట్ చదవాలో, మ్యూజిక్ వారానికి 3 రోజులు, ఆటలు మిగిలిన రోజులు, అలాగా అన్నీ రాసిచ్చాడు. చూడు, నువ్వు నా పిల్లల్లో ఒకడివని నేను మీ అమ్మగారు అనుకుంటున్నాం. బాగా చదువుకుని అభివృద్ధిలోకి రా. మీ తల్లిదండ్రులు ఎంతో సంతోషించి ఆ లోకం నుండి నీకు ఆశీస్సులు అందిస్తారు అని ఈశ్వర్తో చెప్పాడు. అతడు అలాగేనంటూ తల ఊపాడు. వైదేహి తన పనులు చురుకుగానే చేస్తుంది. ఈశ్వర్ అయినా ఆమెకు సాయపడాలని తప్పిస్తాడు. శశాంక టాక్సీ తీసుకొచ్చినప్పుడు ఈశ్వర్ని చూసి, ఈ అబ్బాయి ఎవరు అని అడిగాడు. జమదగ్ని చిరునవ్వుతో, మా అబ్బాయే అన్నాడు. వాడి ఎదురుగా వాడి కథ చెప్పడం ఆయనకిష్టం లేదు. పిల్లలతో పాటు ఈశ్వర్ని కూడా వైదేహి బయలుదేరదీసింది. వైదేహి పాపకు ఆంజనేయస్వామి బంగారు లాకెట్, ఉంగరం, గౌన్లు తీసుకుంది. ఈశ్వర్ పడుకున్న సమయంలో జమదగ్ని అంతా చెప్పాడు. ఆ భార్యాభర్తల ఔదార్యానికి శంకర్ సంతోషించాడు. మొదటి భాగం సమాప్తం. మిగతా కథని 2వ భాగంలో విందామండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.